ఓకే. ప్రోగ్రామ్ వచ్చి 1 నుంచి 5 లోపల ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్ వర్డ్స్లో డిస్ప్లే కావాలి. 5 కంటే ఎక్కువ కానీ ఇస్తే సమ్ మెసేజ్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పేసి డిస్ప్లే కావాలి. ఇది ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తున్నాను. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 4 ఇస్తాను. FIUR4 అని డిస్ప్లే. అదే మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సపోజ్ సమ్ 3 ఇస్తాను. THRE3 అని వచ్చింది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 9 ఇస్తాను. దట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్. అంటే 5 తర్వాత ఇంక ఏ నెంబర్ ఇచ్చినా నాకు అవుట్ ఆఫ్ రేంజ్ అని రావాలి. నాకు చెక్ చేయాల్సింది 1 నుంచి 5 లోపల. కాబట్టి ఇప్పుడు స్కాన్ ఆఫ్ ఎన్లో ఇప్పుడు మీరు ఏ నెంబర్కి అయితే ఓట్స్లో డిస్ప్లే కావాలో ఆ నెంబర్ని ఎంటర్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 3 ఎంటర్ చేసాం అనుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన 3 అనేది దేంట్లో స్టోర్ అవుతుంది? ఎన్లో స్టోర్ అవుతుంది. స్విచ్ ఎన్. ఓకే, ఇప్పుడు ఎన్లో మనకి 3 ఉంది కాబట్టి కేస్లోకి ఎంటర్ అవుతుంది. అంటే స్విచ్ కేస్లోకి ఎంటర్ అయ్యి కేస్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1. అంటే కేస్ ఈ 1 ఎన్లో ఉన్న వాల్యూ రెండు ఈక్వల్ అవునా కాదో చెక్ చేస్తాం. ఎన్లో మనం ఎంత ఇచ్చే వాల్యూ 3 ఇచ్చాం. ఇక్కడ 1 ఉంది. 1 3 రెండు ఈక్వల్. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది? నెక్స్ట్ కేస్ సార్. ఇప్పుడు కేస్ 2 ఎన్లో ఉన్న వాల్యూ 3 2 3 ఈక్వల్ కాదు కాబట్టి అంత మళ్ళీ నెక్స్ట్ కేస్కి వస్తుంది. కేస్ 3 ఎన్లో ఉన్న వాల్యూ 3 రెండు ఈక్వలా కదా? ఎస్, రెండు ఈక్వల్ కాబట్టి ప్రింట్ 3 అని ప్రీ ప్రింట్ అయిపోయి బ్రేక్ అనగానే ఏమవుతుందంటే మనకి స్విచ్ కేస్ నుంచి మనకి బయటకు వచ్చారు. ఓకే, ఇప్పుడు స్విచ్ కేస్ తర్వాత ఇంకేముంది? ఇంకేం లేదు కాబట్టి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కాబట్టి ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్లో వాల్యూ సపోజ్ 7 ఇచ్చారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎన్లో 7 ఉంది. స్విచ్ ఎన్లో 7 ఉంది. ఇప్పుడు స్విచ్ కేసులోకి ఎంటర్ అయ్యాం. కేస్ 1 7 ఈక్వలా కాదు. నెక్స్ట్ కేసు వచ్చింది. కేస్ 2 7 రెండు ఈక్వలా కాదు. మళ్ళీ నెక్స్ట్ కేసుకి వచ్చింది. 3 7 ఈక్వలా కాదు. నెక్స్ట్ కేసుకి వచ్చాం. 4 7 ఈక్వలా కాదు. నెక్స్ట్ 5 7 ఈక్వలా కాదు. అంటే ఏది సాటిస్ఫై కాలేదు కాబట్టి ఏమవుతుందంటే డిఫాల్ట్కి వచ్చి డిఫాల్ట్ తర్వాత ఏముంది? అవుట్ ఆఫ్ రేంజ్ అని ఈ మెసేజ్ ప్రింట్ అయిపోయి బయటకు వస్తుంది. ఇది స్విచ్ కేసు యొక్క ఇది. ఓకే, ఇప్పుడు మీకు కేసు 1 సాటిస్ఫై అయితే దీనికి ఎదురుగా మీరు రాసే స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. మీకు కేసు 1 సాటిస్ఫై అయినప్పుడు అంటే కేసు 1 అంటే అన్ని ప్రోగ్రామ్స్ లో మనం అక్కడ 1 పట్టాం కదా. ఫస్ట్ కేసు సాటిస్ఫై అయితే మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసిన తర్వాత లాస్ట్ లో బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇస్తేనే మీకు స్విచ్ కేసు నుంచి బయటకు. ఇన్ కేసు మీరు బ్రేక్ ఇవ్వలేదు అనుకోండి, బ్రేక్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మీకు కేసు 1 సాటిస్ఫై అయితే 1తో పాటు ఏమవుతుందంటే 2 3 4 5 అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సపోజ్ మీరు బ్రేక్ ఇవ్వలేదు, 1 సాటిస్ఫై కావాలా కాబట్టి నెక్స్ట్ కేసుకి వస్తుంది. 2 సాటిస్ఫై కావాలా, 3 సాటిస్ఫై అయింది. ఇప్పుడు 3 దగ్గర నుంచి ఏమవుతుందంటే 3 4 5 అవుట్ ఆఫ్ రేంజ్ అన్ని ప్రింట్ అయిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ మీకు యాక్చువల్గా స్విచ్ కేసు బ్రేక్ కి సంబంధం లేదు. బ్రేక్ వేరే స్టేట్మెంట్, స్విచ్ కేసు వేరే. ఓకే, అంటే ఇక్కడ బ్రేక్ ఏంటంటే ఎక్కడైతే మనకి బయటకు వచ్చేయాలో అక్కడ బ్రేక్ అనే స్టేట్మెంట్ని ఉపయోగిస్తుంది. ఓకే, ఇది బ్రేక్ యొక్క యూజ్. అర్థమైందా? ఏ కేసు సాటిస్ఫై అయితే దానికి ఆపోజిట్ ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ బ్రేక్ ఇచ్చేయాలి. మీరు బ్రేక్ ఇవ్వకపోతే ఏ ఎక్స్ప్రెషన్ అయితే సాటిస్ఫై అవుతుందో అక్కడి నుంచి అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి ఏ కేసుకి ఆ కేసు స్టేట్మెంట్స్ ఎక్కడైతే కంప్లీట్ అవుతాయో అక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనే దాన్ని ఉపయోగించుకోవాలి. ఓకే, ఎనీ డౌట్? హలో, ఏమైనా డౌట్ ఉందా? ఓకే, రాసుకోండి.
Sir, completed, sir. అయిపోయిందా? ఓకే నవీన్ ఓకే సార్. అయిపోయిందా? సార్ అయిపోయిందా? అవును, అది కరెక్ట్గా చెప్పండి, మళ్ళీ తర్వాత రాసుకోలేదు సార్ అని చెప్పేసి ఓవర్ సార్. ఓవర్ సార్. ఓకే ఓవర్ సార్. నెక్స్ట్ దీని తర్వాత ఇది నంబర్స్ లో చెక్ చేయటం. ఇప్పుడు అదే విధంగా క్యారెక్టర్ టైప్ ని అలా చెక్ చేస్తాం. Okay, sir. ఓకే సార్. ఇప్పుడు మనకి జనరల్ గా గ్రేడ్స్ ఇచ్చినప్పుడు గ్రేడ్స్ లో ఏ గ్రేడ్ అయితే ఎక్సలెంట్ అని, బి గ్రేడ్ అయితే సమ్ గుడ్, ఇలా ఒక్కొక్క గ్రేడ్ కి ఒక్కొక్క మెసేజ్ అనేది. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఎలా ఉపయోగిస్తాం? Okay, sir. ఓకే, ఇది ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ గ్రేడ్ లో ఏబిసి ఈ మూడిట్లో ఏ గ్రేడ్ వచ్చినా ఎక్సలెంట్, అదే డిఈ గానీ అయితే గుడ్, ఎఫ్ అయితే యావరేజ్, జి అయితే ఫైన్ ఎక్స్ట్రా, ఈ కాకుండా ఇంక ఏది ఇచ్చినా నాట్ వాల్యూ. ఓకే చూద్దాం. Okay, sir. ఓకే, క్యారెక్టర్ టైప్ కదా, కొటేషన్స్ లేవా, నెంబర్ అయితే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఓకే, సపోజ్ నేను ఇక్కడ సి ఇస్తున్నాను. Okay, sir. ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు మీరు అదే ఈ ఇవ్వండి, గుడ్. అదే జీ ఇస్తున్నాం, ట్రై నెక్స్ట్ టైం.
ఓకే, అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పి ఇస్తాం, నాట్ వ్యాలిడ్. ఓకే, అంటే ఇక్కడ మీరు గ్రేడ్ చెక్ చేసేటప్పుడు నంబర్ అయితే డైరెక్ట్గా నంబర్ ఇచ్చేయచ్చు, కానీ క్యారెక్టర్ టైప్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఏ క్యారెక్టర్ ఉందో లేదో చెక్ చేయాలంటే దానికి కొటేషన్స్లో ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఇచ్చే క్యారెక్టర్ ఏమవుతుంది, ఇక్కడ మనకి జిఆర్ఈ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్ టైప్ కాబట్టి సింగిల్ క్యారెక్టర్ కాబట్టి %C, మనం ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ 2 క్యారెక్టర్స్ చెక్ చేయడానికి ఈక్వల్ అవునా కానిది అనేది డైరెక్ట్ గా చెక్ చేయడానికి లేదు, కుదరదు. ఇక్కడ సింగిల్ మాత్రమే చెక్ చేయగలం. అందుకని ఇక్కడ నేను %C ఇచ్చాను. డిక్లరేషన్ లో చూడండి CRA దట్ ఈస్ CHAR చార్ అని చెప్పేసి ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు స్కాన్ ఆఫ్ సమ్ గ్రేడ్ అడిగినప్పుడు మీరు ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తారు. సపోజ్ సమ్ C ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చిన C అనే క్యారెక్టర్ ఏమవుతుంది, GRAలో స్టోర్ అయ్యింది. స్విచ్ GRA. ఇప్పుడు కేసులోకి ఎంటర్ అవుతున్నాం. కేస్ ఏ GRAలో ఉన్న మనం ఇచ్చిన క్యారెక్టర్ రెండు ఈక్వల్. GRAలో మనం ఏమి ఇచ్చాం? కాదు సార్, మనం ఇచ్చింది ఏంటి GRAలో? C అనేది ఇచ్చాం. ఇక్కడ స్విచ్ GRAలో మనం ఇక్కడ కేసులో చెక్ చేస్తుందంటే ఏ GRAలో ఉన్న క్యారెక్టర్ C రెండు ఈక్వల్ కాదు సార్. కాదు, కాబట్టి అవుతుంది నెక్స్ట్ కేసుకు వస్తుంది. నెక్స్ట్ కేసుకు వచ్చి మళ్ళీ మళ్ళీ GRAలో ఉన్న క్యారెక్టర్ చెక్ చేస్తుంది. BC రెండు ఈక్వల్ కాదు సార్. కాబట్టి అవుతుంది మళ్ళీ నెక్స్ట్ కేసుకు వస్తున్నాం. కేస్ C GRAలో ఉన్న క్యారెక్టర్ రెండు ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది, ప్రింట్ఎఫ్ ఎక్సలెంట్ ప్రింట్ఎఫ్ బ్రేక్ స్విచ్ కేసు నుంచి బయటకు వచ్చారు. ఓకే, అర్థమైందా? ఈ విధంగా మీరు ఈ కేసులో ఏ క్యారెక్టర్ అయితే ప్రెజెంట్ చేస్తారో ఆ క్యారెక్టర్ సాటిస్ఫై అయితే దాని కరస్పాండింగ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి బ్రేక్ అనగానే స్విచ్ కేసు నుంచి బయటకు వచ్చారు. మీకు ఏ కేసు సాటిస్ఫై కాకపోతే డిఫాల్ట్ గా వచ్చి నాట్ వ్యాలిడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్? లేదు సార్. ఓకే, రాస్తాను. Sir, completed, sir. Again, Naveen.
ఓవర్ సార్. అయిపోయిందా? ఓవర్ సార్. ఓకే, ఇప్పుడు దీంట్లో చిన్న మోడిఫికేషన్. ఇప్పుడు ఇక్కడ ఏ బి సి ఈ మూడిటికి ఒకే టైప్ గ్రేడ్ కదా ఎక్సలెంట్ అనేది. ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా కామన్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి కేసుకి ఈ విధంగా రాయాల్సిన అవసరం లేదు. వీటి అన్నిటికీ కలిపి కామన్ గా లాస్ట్ ఏది ఉంటుందో దానికి రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ బి సి ఈ మూడిటికి కామన్. ఇప్పుడు ఏకి బికి బ్రేక్ ఇవ్వలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఏ ఇచ్చినా బి ఇచ్చినా సి ఇచ్చినా ఏమవుతుంది, మీకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి సి దగ్గరికి వస్తుంది. ఎక్సలెంట్ బ్రేక్ ఇప్పుడు ఇక్కడ బయటకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు డిఈకి రెండింటికి కామన్ కాబట్టి ఈ రెండింటికి కలిపి ఒక చాయిస్. ఇక మిగతా అన్ని సింగిల్కి సింగిల్ స్టేట్మెంటే కాబట్టి ఇంకా వాటిని తీయడానికి లేదు. అంటే డిఫరెంట్ కేసెస్కి కామన్ స్టేట్మెంట్స్ అంటే ఆ కామన్గా ఉన్న వాటికి లాస్ట్ కేస్కి అది రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడింటికి ఒకటే కాబట్టి ఈ మూడింటిలో లాస్ట్ కేసు ఏదైతుందో దానికి నేను మాత్రం రాస్తాను స్టేట్మెంట్. మిగతా వాటికి రాయలేదు, ఏబీకి రాయలా, సికి రాస్తాను, ఎందువల్ల మూడింటికి ఒకటే కాబట్టి. అదేవిధంగా డిఈకి రెండింటికి కామన్ కాబట్టి ఈకి రాస్తా. అంటే ఇప్పుడు ఏబిసికి మూడింటికి కామన్ అని చెప్పి ఏకి రాయకూడదు. ఏకి రాస్తే ఏమవుతుంది, ఏ ఒకదానికి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది బిసిడిఈ అన్నిటికి కలిసి కామన్ అవుట్ అయిపోతుంది. ఆ కామన్ లో లాస్ట్ కేసుకి రాయాలి. ఓకే, ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. ఓకే, రాసుకోండి, ఇది ఒకటి ఎగ్జామ్. ఓకే, రాస్తానండి, జస్ట్ 1 minute. ఓకే సార్. సౌజన్య, ఆ, అది కాదు, ఇప్పుడు కేసే ఉంది కదా, అక్కడ కేసే కేఎస్బి దగ్గర సార్ రాయలేదు. అక్కడ డైరెక్ట్ గా అక్కడ తీసేసి డైరెక్ట్ గా సి దగ్గర ఇచ్చారు కదా, అక్కడ డైరెక్ట్ గా కంటిన్యూ అక్కడికి వచ్చేస్తుంది. అదే ఇప్పుడు అది కాదు, కేసే ఇవన్నీ అది రాయాలా మొత్తం? ఏం రాయక్కర్లేదు, సార్ ఎలా రాస్తారు సేమ్ యాస్టీస్ కలా రాయి. అంటే ఇది అవసరం లేదా కేసే కేఎస్బి అవగా? అక్కడ నువ్వు ప్రింట్ అసలు రాయక్కర్లేదు, మనం ఇవ్వక్కర్లేదు, సిలో ఇచ్చాం కాబట్టి కంటిన్యూ అయిపోయి అక్కడ బ్రేక్ వస్తుంది.
వస్తుంది వస్తాను మరేమో హలో అయిపోయిందా సార్ కంప్లీటెడ్ సార్ ఓవర్ సార్ నవీన్ ఓవర్ ఓవరా ఓకే ఇది మనకి స్విచ్ కేస్ ఓకే సార్ నంబర్తో క్యారెక్టర్ టైప్తో ప్రోగ్రామింగ్ చేసే ప్రొసీజర్ ఓకే దీంట్లో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం అంటే జనరల్గా ఈ స్విచ్ కేస్ ఏంటంటే మనం ఇంతకుముందు చేసిన మేజర్ ప్రోగ్రామ్ ఉంది కదా దానికి అలాంటి ప్రోగ్రామ్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది ఓకే ఎలాగంటే ఇప్పుడు ఇది తీసుకోండి ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని స్విచ్ కేస్తో చూద్దాం దీనికి ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో స్విచ్ దేంట్లో ఇచ్చాం కేటగిరీ కాబట్టి CAT ఇక్కడ బ్రాకెట్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి కేస్ F అయితే ఓకే ఇప్పుడు దీంట్లో ఇంకా దీనికి ఈ మొత్తానికి ఇంక ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇది కాకుండా ఓకే స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇవన్నీ తీసేది అంటే Fకు మార్చుకే ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ ఏం చేస్తారు బ్రేక్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అది KCF ఇది కేస్ B అయితే మొత్తం తీసుకుంటాం ఓకే ఇప్పుడు B ఇక్కడతో కంప్లీట్ అయిన కాబట్టి దీనికి నెక్స్ట్ బ్రేక్ అదేవిధంగా K హెచ్గా 90 బ్రేక్ ఓకే ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బ్రేక్ నెక్స్ట్ ఫైనల్గా డిఫాల్ట్ ప్రింటర్ ఇన్వాలిడ్ కేటగిరీ నెక్స్ట్ ఇక్కడ స్విచ్ కంప్లీట్ నెక్స్ట్ రిమైనింగ్ యాక్టివ్ ఇది అంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్కి సింపుల్గా ఉంటుంది ఈ టైప్లో మీకు ప్రాసెస్లో డిఫరెన్స్ ఏం లేదు సేమ్ థర్డ్ సింటాక్స్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా మనకి
సేమ్ అదే ప్రాసెస్, డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు సాటిస్ఫై అయితేనే ఈ కేసులో కంట్రై ఇది చెక్ చేస్తాం. ఈ కేసు సాటిస్ఫై కానప్పుడు ఏముంది, డైరెక్ట్గా ఈ కేసుకి వచ్చారు. ఈ కేసు సాటిస్ఫై అయితేనే ఈ కండిషన్ చెక్ చేస్తాం. కాబట్టి మనకి సాటిస్ఫై అయినా కాకపోయినా ఏబి అంటే ఎఫ్ బిహెచ్ మూడింటిని చెక్ చేయట్లేదు కాబట్టి మనకి టైం సేవింగ్ అనేది అవుతుంది. ఇది స్విచ్ కేసు ఉపయోగించి మనం ప్రీవియస్ చేసిన ప్రోగ్రామ్కి ఎగ్జాంపుల్. రాసుకుంటారా? హలో, ఏంటి రాసుకుంటారా లేకపోతే ఏంటి? అది కూడా ఆన్సర్ నేనే చెప్పనా? రాస్తున్నాం సార్. లేకపోతే వదిలేండి, ఇది నేను పంపిస్తాను మీకు ప్రోగ్రాము. ఇది రాయాలి, చాలా టైం పడుతుంది. ఓకే, దీంట్లో నెక్స్ట్ మోడల్ ఓకే. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ మోడల్, ఇంపార్టెంట్ మోడల్, దట్ ఈస్ లూపింగ్. ఓకే, ఇప్పుడు దాకా మనం చెప్పిన ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్, దానికి ఇఫ్ స్విచ్ ఉపయోగించేయటం. ఇప్పుడు దీంట్లో మనకేంటంటే లూపింగ్ అనేది స్టేట్మెంట్ కానీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకి ఏదైనా ప్లేస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ కావాలి అంటే ఎన్నిసార్లు అయితే రిపీట్ కావాలో అన్నిసార్లు ఆ స్టేట్మెంట్స్ని రాయకుండా ఆ స్టేట్మెంట్ ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక్కసారే రాసి మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని మనం రిపీట్ చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే స్టేట్మెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మోర్ దెన్ వన్ టైం ఎగ్జిక్యూట్ చేయటాన్ని లూపింగ్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఆ లూపింగ్ యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఏంటి, దాన్ని ఎలా ఉపయోగిస్తాం?